గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఇప్పుడే లేచినాం, టిఫిన్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో కొంచెం లేట్ లేచినాం, ఆల్మోస్ట్ 9 అవుతుంది. వెళ్ళి తెచ్చుకొని తినాలి, ఆకలి వేస్తుంది. సో వెళ్తున్నాం. దగ్గరేం ఉండదు, కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే వస్తుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తినాలన్నమాట. సో ఏం తెచ్చుకుంటాం చూపిస్తా. స్టాండ్ ఇదే టిఫిన్ సెంటర్. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఏమి ఈడ తీసుకోబోతున్నాం అన్నమాట. మస్తు కాస్ట్. కోసం పూరి కోసం పూరి చేస్తాం, పూరి తీసుకుంటున్నాం, పూరి చేస్తాం. అవి 2 minutesలో అయిపోతున్నాయి. 5 ప్లేట్లు అంటే ఎన్ని? 4, 5, 20. ఇదే ఎల్లమ్మ టెంపుల్ ఊర్లో. తిరిగి తీసుకొని వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంటికి. ఇక తినాలి, ఆకలి అవుతుంది, నీరసం వస్తుంది. తినేద్దాం పదండి. ఇదే బెస్ట్. ఫీజు కూడా ఫ్రీ. చిన్నగా కూడా మంచిగా ఉంది. చిన్నగా మంచిగా ఉంది. ఎప్పుడు గాను దీంతో వస్తాయి 40 రూపాయల. మరి బాసాలు మంచిగా పోతున్నాయి, తెల్లగా మంచిగా పోతున్నాయి. మంచిగా దీని పేరు ఇంత సరిపే బాధపడే బాధ కాకపోతే దెబ్బ గుంజేది. ఇంత సరిపేసి కోటలు ఇంటి పోయేటప్పుడు నానబెట్టిపోతా. ఇక వచ్చినాక వంట ఇట్లా చేసినాక తిన్నాక ఈ సబ్బు ఇట్లా నూరికి కూడా అది సబ్బు మొత్తం మెడల మీద చేతుల మీద అది రాయాలి. బ్రష్తో ఇటాటు కొట్ట బాగా కొట్టకుండా చేయని వస్తుంది. ఇటాట అని పూరిత తెల్ల మరక సాయ మరక కూడా, ఇంత రక్తం మరక కూడా ఏది ఉండదు. అక్కడ చిన్న డబ్బు ఉన్న చూడు, ఇది చిన్నది లేదు, ఇది అదే అరిగితే అనలేస్తా. అరిగినా కానీ ఇది అనలేనే ఇస్తాయి. ఆ డబ్బా అందేస్తా. ఏమో వాళ్ళు వచ్చారు. ఫోన్ గిది కాదు, గిది అది నిజంగా కుంకుమ. ఇట్లా కూడా ఉంటుందా? దానిపైన ఉంది, పెట్టుకో. ఇది ఉంది. ఇది మేము పోయినసారి దసరాకు వచ్చినాం, అంటే 2-3 months బ్యాక్ దసరాకు వచ్చినప్పుడు పొలాలకు పోయి తీసుకొచ్చి ఇడబెట్టిన. ఇది ఇట్లాగే ఉంచారు, అసలు జరపని కూడా జరపలేదు వీళ్ళు. ఇది దూడు అనమాట. వీళ్ళు మా అమ్మమ్మ మా తాత ఈ దువ్వుడిలో పెట్టేసి వెళ్ళినాం. అవి ఇంకా అట్లనే ఉంది. ఒక 20 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్తున్నాం. ఏం కొనుక్కుంటాం అని అన్నది మైసూర్ పాక్ చిన్న ప్యాకెట్స్ కొనుక్కుంటాం. చూద్దాం. కష్టపడి ఇవి గీ మైసూర్ పాక్, ఒకటి గట్టిది ఒకటి లూజ్ది, అండ్ ఇంకా 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. చూపియను. ప్యాకెట్స్ 2 తీసుకున్నాం, తినేటప్పుడు అవి తీసుకున్నాం. 2 రూపీస్కి ఒకటి 10 రూపీస్, అవి 2 5 10 రూపీస్. సో 20 రూపీస్ అయిపోయినాయి. ఇక్కడ పెట్టుకున్నాను. జాగ్రత్త ఇదేనా? పెట్టడం ఎట్లా తెలుసుకోవడానికి. ఏం పేరు? నీ పేరు మాట్లాడు, ఇలా వీడియో తీస్తాం. చెప్పు. ఈ పేరుకి చాలా మాట్లాడినావు కదా, చెప్పు. ఏం పేరు నీ పేరు? మీ డాడీ పేరు ఏం పేరు? మీ మమ్మీ పేరు ఏం పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నావు కూడా చెప్పు. చెప్పు. పండు, కారం, టమాటా పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, నూనె, పసుపు అన్నీ వేసి కలిపినాం. మా అమ్మమ్మ చేపల పులుసు వేస్తుంది, అవన్నీ చెప్పింది కదా, అవన్నీ వేసుకొని ఇప్పుడైతే ఇది స్టవ్ పైన పెడుతుంది. సో చేపల పులుసు మొత్తం అయినాక చూపిస్తా. బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ అనేది ఫ్రై చేసి పేస్ట్ చేసింది. ఓకే, ఉల్లిగడ్డ ఫ్రై చేసి పేస్ట్ చేసిన. టమాటా ఏం ఫ్రై చేయలే, ఉల్లిగడ్డ ఒకటి ఫ్రై చేసి
ఇట్లా బాగా టేస్ట్ చూసుకుంటూ మిక్స్ చేసేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. హాయ్ అను. హాయ్ బాబా అని చెప్పు, వీడియో తీస్తుంది. చెప్పు, ఇగో వీడియో చెప్పు. అయితే నీ టాయ్స్ నీకు ఇస్తాడు. మంచిగా లేదు కానీ మొత్తం హాయ్ బాబా ఏం చెప్తున్నావు? 2 ఫిషెస్ ఇస్తావు. ఓకే, నువ్వు చెప్పు. ఏదో ఒకటి చెప్ప. వాడు ఫోన్ వీడియో ఆన్ చేసినామని ఏం చెప్తలే. చెప్పు ఏదో ఒకటి. ఎయ్యి. ఇద్దరు ఆయనది. అందుకే నువ్వు ఇప్పించినావు అని ఇక ప్రేమతోటి ఇదే ఉంచుకుంటున్నా. అడుగుతున్నాయి కదా, అంతా కొరుకుతున్నాయి కదా. ఇది ఎట్లా చెప్పాలి ఇప్పుడు? ఏం చేయాలి దీన్ని? అది బతికి లేదు ఆల్రెడీ. చీ చీ, చంపేసిండు చేతిలో. చి చి చి.